వర్షం పడుతుంది. ఒక వృద్ధుడు ప్రతి సాయంత్రం ఒక పార్కులోని చివరి బెంచ్ మీదే కూర్చుంటాడు. ఎవరితోనూ మాట్లాడడు. ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు వచ్చి అడిగాడు, తాతయ్య, మీరు రోజు ఇదే బెంచ్ మీద ఎందుకు కూర్చుంటారు? వృద్ధుడు నవ్వి, ఇది ఖాళీ బెంచ్ కాదు బాబు అన్నాడు. పిల్లవాడికి ఏమీ అర్థం కాలేదు. మరుసటి రోజు మళ్ళీ అదే ప్రశ్న. ఈసారి వృద్ధుడు నెమ్మదిగా చెప్పాడు, కొన్ని ఏళ్ల క్రితం నా భార్యతో కలిసి ఇక్కడే కూర్చునేవాడిని. ఆమె ఇప్పుడు లేదు. కానీ నేను రాకపోతే ఆమె జ్ఞాపకాలు కూడా ఒంటరిగా అయిపోతాయేమో అనిపిస్తుంది. పిల్లవాడు ఏమీ మాట్లాడలేదు. ఆ రోజు నుంచి వృద్ధుడు రాకముందే ఆ బెంచ్ మీద పడిన ఆకులను తీసి శుభ్రం చేసి వెళ్తుండేవాడు. ఒకరోజు వృద్ధుడు రాలేదు. రెండో రోజు కూడా రాలేదు. పిల్లవాడు బెంచ్ దగ్గరే ఎదురు చూశాడు. అప్పుడు పార్కు వాచ్మెన్ వచ్చి అన్నాడు, ఆ తాతయ్య నిన్న రాత్రి ప్రశాంతంగా వెళ్ళిపోయారు బాబు అని చెప్పాడు. పిల్లవాడు ఆ ఖాళీ బెంచ్ మీద కూర్చుని నెమ్మదిగా పక్కకు జరిగాడు. ఎందుకంటే ఆ తాతయ్య కోసం ఇంకా కొంచెం చోటు ఉంచాడు. కొంతమంది మన జీవితంలో నుంచి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళ కోసం మన హృదయంలో ఖాళీ చేసిన చోటు ఎప్పటికీ నిండదు. కొన్ని కథలు ముగుస్తాయి, కొన్ని మనలో మొదలవుతాయి. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి షాడో స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి కథలతో మీ ముందుకి